తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30% కమిషన్లు తీసుకుంటున్నారంటూ స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30% కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించాలంటూ కేసీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ బట్టి విక్రమార్క హెచ్చరించారు. దోచుకునేవారు మీరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే అంటూ బీఆర్ఎస్ నేతలపై బట్టి మండిపడ్డారు. కాగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ధరణి భూభారత్ పై కూడా తెలంగాణలో రచ్చ జరిగింది. ధరణిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇంకా అదే చట్టాన్ని అమలు చేస్తున్నారు. ధరణిలో వివరాల ఆధారంగానే ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతుందని, పైగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో అనేక లోపాలు ఉన్నాయి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధరణి ఓ దుర్మార్గమైన చట్టం అంటూ డిప్యూటీ సీఎం బట్టి మండిపడ్డారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.